బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వివాదంలో చిక్కుకున్నారు. బొంతు రామ్మోహన్ నుంచి ప్రాణహాని ఉందంటున్నారు హాస్టల్ నిర్వాహకులు. 2 కోట్లు తీసుకొని హాస్టల్ అద్దెకు ఇచ్చి ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. బొంతు శ్రీదేవి 30 మంది రౌడీలతో హాస్టల్కి వచ్చి బెదిరించారని వారు చెబుతున్నారు. ఈ ఆరోపణలన్నీ బొంతు రామ్మోహన్ కొట్టిపారేశారు. లేడీస్ హాస్టల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, పైగా రెంట్ రూల్స్ పాటించడం కూడా లేదన్నారు బొంతు రామ్మోహన్. నా పేరు వీర హనుమాన్ రెడ్డి. ఏషియన్ పీజీఏ ఫర్ గర్ల్స్ హాస్టల్ నడిపిస్తున్నాను అమీర్పేట చౌరస్తాలో. బొంతు రామ్మోహన్ వాళ్ళ భార్య శ్రీదేవి ఇంకా 30 మంది రౌడీలతో వచ్చి నా హాస్టల్లో డైనింగ్ హాల్లో గత 3 రోజుల నుంచి కూర్చొని మమ్మల్ని బెదిరిస్తూ వస్తే చంపేస్తామని చెప్తూ హాస్టల్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళమని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మా వర్కర్స్ని, మా సూపర్వైజర్ని ఫోన్లు లాక్కొని మాకు ఎటువంటి సమాచారం లేకుండా చేస్తున్నారు. తర్వాత హాస్టల్లో ఉన్న పిల్లలకి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి, మేము హాస్టల్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము, ఈ బిల్డింగ్ మాది, హాస్టల్ కూడా మేమే నడిపిస్తాము అని వాళ్ళందరికీ కూడా డబ్బులు కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు నైట్ కల్లా కూడా మీరందరూ ఖాళీ చేయాలి, ఇంకెవరన్నా మిగిలితే రేపు నైట్ లోపల ఖాళీ చేసి వెళ్ళిపోతేనే, లేకపోతే మీ సామానంతా ఇస్త్రీ బయటపడేస్తాము, మీ ఓనర్లకు చెప్పుకున్నాం, మీ ఓనర్లు వచ్చినా సరే వాళ్ళని కొట్టి చంపైనా సరే బిల్డింగ్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము, హాస్టల్ మేమే నడిపిస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నారండి. గత 2 సంవత్సరాల నుంచి మా మీద అనేక తప్పుడు కేసులు బనాయించి 2-3 సార్లు రిమాండ్లు కూడా పంపించారు నన్ను, నా భార్యని. మాకు 2 కోట్ల రూపాయలు పెట్టుబడి కావాలని చెప్పి తీసుకొని బొంతు రామ్మోహన్ భార్యకి మేము చెక్కుల ద్వారా డబ్బులు అప్పచెప్పాము. ఆ తర్వాత మా డబ్బుల గురించి ఏంటి అని అడిగితే మాకు ప్రామిసరీ నోట్లు చెక్కులు కూడా ఇచ్చారండి. ఆ ప్రామిసరీ నోట్ల చెక్కులు మేము కోర్టులో దాఖలు చేసాము. చెక్కు బౌన్స్ అయింది, కేసులు కూడా నడుస్తున్నాయండి. మేము ఏది మాట్లాడినా సరే తప్పుడు కేసులు బనాయించి మమ్మల్ని రిమాండ్కి పంపిస్తాము, కుదిరితే చంపేస్తాము అని చెప్పి ఇప్పుడు చేస్తున్నారండి. గత 21 సంవత్సరాలుగా నేను హాస్టల్ వృత్తి నిర్వహిస్తూ ఉన్నానండి. గత 3 సంవత్సరాల క్రితం నేను ఏషియన్ పీజీఏ ఫర్ గర్ల్స్ నిమిత్తం మా హస్బెండ్ గారు బొంతు రామ్మోహన్ అత్తగారు అయినటువంటి బాయమ్మ గారి దగ్గర, బొంతు శ్రీదేవి గారు అమ్మగారు అయినటువంటి బాయమ్మ గారి దగ్గర రెంట్కి తీసుకోవడం జరిగిందండి. వారి సమక్షంలోనే గత 2 సంవత్సరాలుగా వారు మా కుటుంబాన్ని అనేక విధాలుగా వేధిస్తూ బిల్డింగ్ ఖాళీ చేయమని, ఖాళీ చేయకపోతే చంపేస్తామని 2 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టున్నామండి. బొంతు రామ్మోహన్ గారు ఆఫీసుకు కూడా పిలిచి మమ్మల్ని బెదిరించడం జరిగిందండి. మేము అప్పుడు కోర్టును ఆశ్రయించడం జరిగిందండి. కోర్టును ఆశ్రయించిన తర్వాత కూడా జిహెచ్ఎంసీ వారిని, హిజ్రాలని, ఆ తర్వాత రౌడీలని పంపించి పలుమార్లు మా పైన దాడి చేయించడం జరిగిందండి. బొంతు శ్రీదేవి గారు ప్రత్యక్షంగా కూడా వచ్చి పలుమార్లు దాడి చేయించారు. ఆ దాడి కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము వాటిని అన్నిటినీ కూడా చట్టపరంగా వెళ్తూ న్యాయపరంగా కోరుకుంటూ కోర్టును ఆశ్రయించడం జరిగిందండి. కోర్టు మాకు స్టేటస్ కో ఇవ్వడం జరిగిందండి. స్టేటస్ కో ఇచ్చిన తర్వాత కూడా మమ్మల్ని ఎప్పుడైతే కోర్టు నుంచి నోటీసులు వస్తాయో పలు రకాలుగా ఇబ్బందులు పెడుతూ, పలుమార్లు బెదిరిస్తూ, వచ్చి డైనింగ్ హాల్లో గొడవ చేస్తూ, పిల్లల్ని ఇబ్బంది పెడుతూ, పైన వెళ్ళిపోమ్మని చెప్తూ, ఎన్నో బెదిరింపులకు గురిచేసి, ఎన్నో అరాచకాలు చేసి, ఎన్నో రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారండి. దాని పరిణామసారంగా మేము 2 కోట్ల రూపాయలు వాళ్ళ చేతికి అందించడం జరిగింది. 2 కోట్ల రూపాయలు కూడా మేము అప్పు తీసుకొచ్చి పెట్టడం జరిగిందండి. మేము వీటితో పాటు 5-6 పీజీలు నిర్వహిస్తున్నామండి. ఆ 5-6 పీజీల్లో మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు సార్. ఈ రామ్మోహన్ గారు, బొంతు రామ్మోహన్ గారు, బొంతు శ్రీదేవి గారు వాళ్ళ బిల్డింగ్ తీసుకున్నప్పటి నుంచి అన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ, మా సార్కి హార్ట్ అటాక్ వచ్చి 3 స్టంట్లు వేయించుకోవడం జరిగిందండి. ఆయన వయసు 59, నా వయసు 50 సంవత్సరాలు సార్. నా పిల్లలిద్దరినీ కూడా ఇబ్బంది పెడుతూ, నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తూ రకరకాలుగా ఇబ్బంది